ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా రెండవసారిగా పావురాన్ని పంపించినప్పుడు అది వెళ్ళింది వచ్చింది, వస్తా వస్తా ఒక ఒలీవ చెట్టు ఆకును తీసుకుని వచ్చింది. ఒలీవ చెట్టు ఈ భూమి మీద మనుష్య జాతికి సాదృశ్యంగా ఉంది. దేవదేవుడైన యేసు ప్రభు వారు ఈ భూమి మీదకి మానవుడుగా రావటం జరిగింది. అయితే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ యేసయ్యతో ఉంటూ ఎన్నో అద్భుతమైన కార్యాలు నిర్వర్తించినట్టుగా మనకి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఆ ఘట్టానికి సాదృశ్య రూపముగా ఇది ఉన్నది. మూడవసారి పావురాన్ని పంపినప్పుడు అది ఎన్నటికీ కూడా తిరిగి రాలేదు. యేసయ్య చనిపోయిన తర్వాత, పరలోకమునకు ఆరోహణం అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ కూడా తిరిగి పంపబడింది భూలోకమునకు, మరి ఎన్నటికీ తిరిగి వెళ్ళకుండా. ఎప్పుడు వెళ్తుంది మళ్ళీ పరిశుద్ధాత్మ అంటే సంఘము ఎత్తబడి వరకు కూడా మనతోనే ఉంటుంది, మనలోనే ఉంటుంది. ఈ యొక్క పావురము ఎలాగైతే వెళ్ళిపోయి ఎన్నటికీ ఎట్లాగైతే తిరిగి రాలేదో పంపబడిన